గోవిందరావు అనే గొప్ప ధనవంతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక రోజున ఆయన తన భార్యతో రైలు ప్రయాణం చేస్తూ కొడుకులిద్దరినీ స్టేషన్లో తమను కలుసుకోవలసిందిగా జాబు రాశాడు. ఆ ఇద్దరు కొడుకులు అమ్మా నాన్నలను కలుసుకోవడానికి స్టేషన్కి వచ్చారు. పెద్ద కొడుకు వస్తూనే వారికి నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. రెండవ కొడుకు మాత్రం వారిని ఏమాత్రం గౌరవించకుండా వెళ్ళిపోతున్న రైలుకు చెయ్యి ఊపుతూ టాటా అని చెప్పాడు. అది చూసి గోవిందరావు చాలా బాధపడ్డాడు. ఆయన భార్య మాత్రం, యావండి వాడు చిన్నవాడు కదా, ఎందుకంత బాధపడుతున్నారు, పెద్దవాడయ్యాక వాడే నేర్చుకుంటాడు అని సర్ది చెప్పబోయింది. అది విని ఆయన, అది కాదు నా బాధ, వీడు నాకు నమస్కారం చేసినా చెయ్యకపోయినా నాకు వచ్చేదేమీ లేదు. మంచి మర్యాదలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తాడా అనేదే నా విచారం అన్నాడు. కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు. ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారంతా అతనికి నమస్కరించేవారు. చిన్నప్పుడు ఆయన తల్లిదండ్రులకు నమస్కరించిన ఫలితం అది. ఇంక రెండవ వాడు అదే కోర్టులో ప్యూన్గా చేరాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కరించి గౌరవించనందువలన పెద్దవాడయ్యాక తానే అందరికీ నమస్కారాలు పెడుతూ జీవితాన్ని గడపవలసి వచ్చింది. అందువలన మనం అందరము తల్లిదండ్రులను, పెద్దలను చిన్నతనము నుండే గౌరవించడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.